హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ఈయనకి 30 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్లో అండ్ అలాగే 10,000 పైగా ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశారు అండ్ ఎంతో మంది ఫ్రెషర్స్కి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది వీళ్ళ కంపెనీలో. సో ప్రెసెంట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ వెల్కమ్ హమ్. నమస్తే. నమస్తే. నమస్తే అండి. సో సిటీకి దగ్గరలో అంటే అసలు సిటీ విషయానికి వస్తే సిటీలో కాస్ట్లీయెస్ట్ ఏరియాస్ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అని చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరూ ఒక డ్రీమ్ ఉంటుంది. అవును. ఒక ఈ ఏరియాలో ఇల్లు ఉంటే బాగుండు అని. అయితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్‌ని తలపించే ఏరియాస్ ఏమన్నా మనకు ఏమన్నా ఏరియాస్ నియర్ ఫ్యూచర్‌లో అంటే 10-15 ఇయర్స్‌లో వాటిని రీప్లేస్ చేసేంత ఏరియాస్ ఏమన్నా ఉన్నాయంటారా? మీకు అయినవి చెప్తాను, అవబోయేవి చెప్తాను. అయినవి ఆల్రెడీ చెప్పాను మీకు. కుకట్పల్లి అవ్వచ్చు, అటు దిల్సుఖ్ నగర్ అవ్వచ్చు, ఇటు యేసరావు నగర్ అవ్వచ్చు, కుషాయిగూడ, అటుపక్క తెల్లాపూర్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 20 ఇయర్స్ బ్యాక్ లేవండి. 20-30 ఇయర్స్ బ్యాక్ ఎక్కడున్నాయి? సిటీ అంటే సికింద్రాబాదు, హైదరాబాదు, బేగంపేట, ఎయిర్పోర్టు ఇవే ఉండేవి. మ్యాక్సిమం జనాలు ఎక్కడ బంజారా హిల్స్ కూడా డెవలప్ కాలేదు. బంజారా హిల్స్ లాస్ట్ 20-25 ఇయర్స్లో బాగా డెవలప్ అయింది. సో మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు రాబోయే కొత్తగా డెవలప్ అయ్యే సిటీలు ఇట్ విల్ బి బియాండ్ మచ్ బెటర్ దెన్ ద ప్రెజెంట్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ మంది గత 5-6 దశాబ్దాలు అంటే 50-60 సంవత్సరాలు నుండి పెరుగుతూనే వస్తుంది. అంచెలంచెలుగా ఎక్స్టెండ్ అవుతూ పోయింది. కాబట్టి అక్కడ ఏమైందంటే ముక్కలు ముక్కలు పెంచుకుంటూ వచ్చారు కూడా పెద్ద ప్లానింగ్ జరగలేదు. ఇప్పుడు కూడా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చూసుకుంటే మీకు డెఫినెట్గా అంతకా బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్లో కూడా వర్షాలు వస్తే డ్రైనేజ్ పారుతాయి. దెర్ ఇస్ నో ప్రాపర్గా జరగలేదు. ఇప్పుడు వచ్చే కొత్త సిటీలు మాత్రం కొత్త గేటెడ్ కమ్యూనిటీ కానీ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మంచిగా ప్లాన్ చేసుకునే టెక్నాలజీ ఉంది, క్రియేటివిటీ ఉంది, ఇన్నోవేషన్ ఉంది. ఇవన్నీ వాడుకుంటే కనుక దే కెన్ డెఫినెట్లీ బికమ్ మచ్ బెటర్ సిటీ. వన్ ఆఫ్ ది స్మార్ట్ సిటీస్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు అంటారు. సో స్మార్ట్ సిటీ లాగా డెవలప్ చేసుకోవచ్చు. మన హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ సిటీ, ఫాస్టెస్ట్ డెవలపింగ్ సిటీ అండ్ లోయెస్ట్ ప్రైసింగ్ అఫోర్డబిలిటీ ఉన్న ప్లేస్ ఏదంటే హైదరాబాద్ ఇండియాలో. అండ్ హైదరాబాద్కు ఉన్న వాతావరణం మీకు తెలిసిందే. న్యాచురల్ కెలామిటీస్ ఫెంటాస్టిక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఫెంటాస్టిక్, కాస్మోపాలిటన్, ఎనీ లాంగ్వేజ్ గై కెన్ సర్వైవ్, ఎనీ ఇన్కమ్ గై కెన్ సర్వైవ్. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ప్రత్యేకత పెరిగిపోయింది. ఒకప్పుడు బెంగళూరు లైక్ చేశారు. బెంగళూరు ట్రాఫిక్, పొల్యూషన్, కంజెషన్ ఎక్కువైపోయింది, ప్రైసింగ్ ఎక్కువైపోయింది. హైదరాబాద్ స్టిల్ మన మ్యాక్సిమం వెళ్తే 20,000 పర్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటే. కానీ బెంగళూరులో అంత లేదు, ఎక్కడో పెరిగిపోయింది. బెంగళూరులో ఆ 20,000 కావాలంటే సిటీలో లేదు, 60, 70, 80,000 అవుతుంది ఒక స్క్వేర్ ఫీట్. సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఒక 2-3 చాలా ఏరియాస్ ఉన్నాయి. ఒక 2 ఏరియాలు మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే మీకు బెంగళూరు హైవే. బెంగళూరు హైవే అంటే మీకు శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్నగర్, బాలానగర్, మేకాగూడ, జడ్చర్ల ఇవన్నీ కూడా అప్కమింగ్ ఏరియాస్. ఎందుకంటే దీనికి ఎప్పుడైనా ఒక సిటీ ఎప్పుడు డెవలప్ అవుతుంది? శంషాబాద్ అనేది ఎవరికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎయిర్పోర్ట్ డిజైన్ చేసినప్పుడు శంషాబాద్ అదొక పెద్ద జంగల్, అదొక అడవి. ఇప్పుడు శంషాబాద్ ఎలా ఉంది? ఇది ఆల్మోస్ట్ లైక్ హైదరాబాద్. ఇక్కడ ఏంటో అక్కడ కూడా అవే షాపింగ్స్ ఉన్నాయి, అవే షాపింగ్ మాల్ అన్నీ ఉన్నాయి కదా. సో శంషాబాద్ అనేది ఒక ఎయిర్పోర్ట్. ఎక్కడైనా ఒక సిటీలో, ఒక అడవిలో, ఫారెస్ట్లో ఒక రైల్వే స్టేషన్, ఒక మెట్రో స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్, ఒక బస్ డిపో పెట్టామంటే ఆటోమేటిక్ మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో ఈరోజు ఏదైతే మనం 50-60 కిలోమీటర్ ఉంటుంది షాద్నగర్, అక్కడ జడ్చర్ల పోతే ఇంకా 20-25 కిలోమీటర్ ఉంటుంది. 50 కిలోమీటర్లో మీకు అఫోర్డబుల్గా డిటీసీపీ, హెచ్ఎండి రేట్లు 15,000 నుండి 30,000 లోపు దొరుకుతున్నాయి. అది 15,000, 20,000 పెట్టి కొనుక్కుంటే డిటీసీపీ అంటే 20,000 లోపు దొరుకుతాయి. మాకు హెచ్ఎండి అంటే మాత్రం కొద్దిగా ఎక్కువ అవుతాయి, 20-30-35. బట్ ఎప్పటికీ మీరు కొనుక్కునే అప్రిషియేషన్ ఇంకా జరిగే అవకాశాలు చాలా ఉంది. మీరు 15,000, 20,000 పెట్టి కొనుక్కుంటే 5 ఇయర్స్లో డెఫినెట్గా డబుల్ అవుతుంది. 10 ఇయర్స్లో డెఫినెట్గా 4-5 టైమ్స్ అయిపోతుంది. సో ఒకసారి అఫోర్డబిలిటీ ప్రైసింగ్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎవరైతే కొనుక్కోలేదో రిగ్రెట్ చేస్తారు. డబ్బులు ఉంటే కనుక బ్యాంకులో పెట్టుకునే బదులు ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్లో పెట్టండి. రియల్ ఎస్టేట్లో పెరుగుతుంది, మీకు రిటర్న్స్ బాగుంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ గుడ్ ఏజెంట్ ద్వారా వెళ్ళండి, గుడ్ బిల్డర్ కొనండి, గుడ్ లొకేషన్ ఎత్తుక్కోండి. ఎక్కడ సరౌండింగ్స్ డెవలప్ అవుతాయి అది చూసుకోవాలి. అది రాంగ్ లొకేషన్లో కొనేసుకుంటే పెరగాలని లేదు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్.
మనం కొనే దగ్గర జాగ్రత్తగా తీసుకొని, ఇప్పుడు ఈ షాద్ నగర్ రోడ్ ఎందుకంటున్నానంటే బెంగళూరు హైవే ఇండస్ట్రీ డెవలప్ అవుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎంఎస్ఎన్, నాట్కో అలాంటి ఏరోలైడ్ ఇవన్నీ కూడా కంపెనీలన్నీ చాలా వస్తున్నాయి. ఆ కంపెనీలు వచ్చేయండి అర్థం ఏంటి? ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరిగితే అర్థం ఏంటి? ఇల్లులు కావాలి. ఇల్లులు కావాలంటే మిగతా సర్వీసెస్ కూడా కావాలి. సో ఒకటి స్టార్ట్ అయితే ఇట్స్ అ చైన్ రియాక్షన్. తక్కువ రేటు, అఫోర్డబిలిటీ ఉంది. ఇప్పుడు 150 గజాలు లేకపోతే 200 గజాలు కొనుక్కోవాలంటే 15,000 పెట్టుకున్నా ఎంత అవుతుంది? 30-40 లక్షలు వచ్చేస్తుంది. ఇదే ప్లాటు మీరు 10 ఇయర్స్ తర్వాత కొనుక్కోవాలంటే డెఫినెట్గా ₹1,00,00,000 అవుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, డౌట్ లేదు. యూ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్. ఇప్పుడు చాలామంది కుక్కట్పల్లిలో కొనుక్కోలేదని రిగ్రెట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. జూబ్లీ హిల్స్లో కొనుక్కోలేదని రిగ్రెట్ చేసేవాళ్ళు. నాకు తెలిసి 1975లో అప్పుడు ₹11, ₹12, ₹15 ఉండేదంట గజం జాగా జూబ్లీ హిల్స్. అప్పుడు ఎవరు కొనుక్కునేవారు కాదు. పెద్ద భయం వేసేది ఇక్కడ ఉంటా. కానీ ఈరోజు ఏమైంది? మరి అక్కడ ఒక 10 ప్లాట్ ఉంటే మల్టీ బిలియనర్ అయిపోతాడు. ఒక ప్లాట్ 1000 గజాలు, ఒక 10 ప్లాట్లు అంటే 10,000 గజాలు. 10,000 గజాలు అంటే 3 లక్షలు. ఎంత అయిపోయింది? కోట్లు. బట్ కొనుక్కోలేదు అప్పుడు అవగాహన లేక. ఇప్పుడు అందరికీ విజన్ ఉంది. సోషల్ మీడియా, గూగుల్, యూట్యూబ్ ఇవన్నీ. మా చిన్నప్పుడు అసలు మీడియానే లేదు. మేము స్ట్రీట్ లైట్ కింద చదువుకొని పైకి వచ్చాం. మీకంతా సాఫ్ట్ టెక్నాలజీ, కొత్త కొత్త క్రియేటివ్, మాకు అవేమీ లేవు కదా. పేజర్ అనేది ఒకటి ఉంటుంది మీ రియల్ ఎస్టేట్ స్టేషన్. ఆ పేజర్లో నెంబర్ వస్తుంది, పక్కన టెలిఫోన్ బూత్కి వెళ్ళి కొట్టాలి ఆ ఫోన్. ఆ తర్వాత మొబైల్స్ వచ్చాక ఇన్కమింగ్ కూడా ఛార్జింగ్ ఉండేది. ఒక రాంగ్ కాల్ చేస్తే ₹3 బిల్ అయ్యేది మాకు. అలాంటి స్టేజ్ నుండి మేము పైకి వచ్చాం. బట్ ఇప్పుడున్న పబ్లిక్ కానీ ఇప్పుడున్న ఆడియన్స్ కానీ ఆ ప్రాబ్లం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అట్ దేర్ ఓన్ కాస్ట్. అంటే చీప్గా, వెరీ సింపుల్గా అవైలబుల్ ఉంది. సో నేను అనేది అంటే వన్ ఆఫ్ ది రోడ్ విచ్ ఐ సజెస్ట్ ఈజ్ షాద్ నగర్. దూరం వెళ్తుంటే అక్కడ అన్నీ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్కి వాకబుల్, సిటీకి డిస్టెన్స్ 1/2 అవర్ డ్రైవ్, ఎయిర్పోర్ట్కి 20-25 మినిట్స్, ఇండస్ట్రీలు ఉన్నాయి. తర్వాత మిగతా అదర్ అంటే ఏమంటారు షాపింగ్ మాల్స్ కానీ, హోటల్స్ కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ స్లోగా పికప్ అవుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయంటే సిటీ వచ్చాడు. ఇప్పుడు 15,000 కొనుక్కుంది, ఆఫ్టర్ 5 ఇయర్స్ మీకు 35,000 అయిపోతుంది. 30-35. సో అందుకని నేను ఏమంటానంటే ఇప్పుడు బంజారా హిల్స్ ఏదైతే 25 ఇయర్స్ తర్వాత చూసారనుకోండి, దట్ విల్ బికమ్ మచ్ బిగ్గర్ దాన్ బంజారా హిల్స్ ఆర్ జూబ్లీ హిల్స్. అట్లానే నేను బుద్ధివేల్ చెప్పాను, సదాశివపేట చెప్పాను. ఆ ఏరియాలు కూడా ఇప్పుడు చాలా అఫోర్డబుల్ రేట్. 5,000, 10,000, 12,000 ఉన్నాయి. ఇప్పుడు 10,000 పెట్టి కొనుక్కుంటే 25 ఇయర్స్ తర్వాత ఎంత అవుతుందో ఆలోచించుకోండి. ఎవ్రీ 5 ఇయర్స్ డబుల్ అవుతుంది. 20 ఇయర్స్కి 25 ఇయర్స్కి ఎక్కడికి వెళ్ళిపోతాం? అప్పుడు కొనుక్కోవాలంటే ఎవరు కొనుక్కోలేరు. అప్పుడు మళ్ళీ అక్కడికి ఇంకో 200 కిలోమీటర్లు అంతే వెళ్ళాలి. అప్పుడు మనం ఇప్పటికే 100 కిలోమీటర్లు వెళ్తున్నాం. అండ్ మన సీఎం గారు ఏమన్నారు, 3 ఏరియాలుగా డిస్ట్రిబ్యూట్ చేశారు ఆయన. అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. అర్బన్ ఏరియా అంటే మున్సిపాలిటీ నుండి ఓఆర్ఆర్ వరకు, ఓఆర్ఆర్ నుండి RRR వరకు ఇట్ ఈస్ సెమీ అర్బన్, RRR నుండి తెలంగాణ బార్డర్ వరకు ఇట్ ఈస్ రూరల్ ఏరియా. దట్ మీన్స్ ది డెవలప్మెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ బోత్ సెమీ అర్బన్ ఏరియా అండ్ అర్బన్ ఏరియా. ఆల్మోస్ట్ బాగా డెవలప్ అయిపోయింది. సెమీ అర్బన్ ఇప్పుడు డెవలపింగ్ స్టేజ్లో ఉంది. తర్వాత రూరల్ ఏరియా కూడా ఇక్కడ ఫుల్ అయిన రూరల్కి వెళ్ళాలి. సో ఏ విధంగా చూసుకున్నా ఇవన్నీ కూడా లేటెస్ట్ కాన్సెప్ట్స్, లేటెస్ట్ టెక్నాలజీ, ఇప్పుడు మై1 టెక్నాలజీ అనేది ఇటుకే వాడరు అక్కడ. ఇటుక అసలు ఉండదు. మొత్తం కన్స్ట్రక్షన్ ఇటుక లేకుండా ఎక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు వచ్చింది లాస్ట్ 5-10 ఇయర్స్లో. ఆ టెక్నాలజీతో వాడినప్పుడు కాస్ట్ ఆఫ్ లేబర్ తగ్గుతుంది అండ్ కన్స్ట్రక్షన్ టైం. అంతకుముందు 21 రోజు మనం వాటరింగ్ చేయాలి, ఇప్పుడు అవసరం 7-8 డేస్లో ఒక ఫ్లోర్ వేసేయవచ్చు. సో దట్స్ ద లేటెస్ట్ టెక్నాలజీ వాట్ వీ గాట్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ప్రదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా 3 పువ్వులు 6 కాయలు, అందులో డౌట్ లేదు. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. నాలాంటి ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు. సంపాదిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే కనుక డెఫినెట్గా వీ విల్ హెల్ప్ దెమ్, వీ విల్ క్లియర్ ఆల్ ద రోడ్, విల్ గివ్ దెమ్ ఎ రైట్ అడ్వైస్. వాళ్ళు ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి, స్క్రీన్ మీద తీసుకోవాలి, నెంబర్కి కాల్ చేయాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే ఒక 1 అవర్ స్లాట్ ఇస్తాము, రిజిస్టర్ చేసుకుంటే 1 అవర్లో మీకున్న పారామీటర్స్ బట్టి, మీకున్న కండిషన్ బట్టి, మీకున్న కన్స్ట్రెంట్స్ బట్టి వీ విల్ సజెస్ట్ ఎ గుడ్ ప్రాపర్టీ టు బై. సో ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అమ్మా. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.